హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడేదానికన్నా ముందు హ్యాపీ మూమెంట్స్ మనం షేర్ చేసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము అసలు ఇంత దగ్గరగా కనెక్ట్ అయింది మాత్రం గుప్పడంత మనసు సీరియల్కి. ఆ గుప్పడంత మనసు సీరియల్ 2 రాబోతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ గుప్పడంత మనసు అనే పేరుతో అయితే రావట్లేదు, నిండు మనసులో అనే సీరియల్ పేరుతో అయితే వస్తుంది. అదైతే అఫిషియల్గా రిజిస్టర్ అయితే చేశారు భూమి ఎంటర్టైన్మెంట్ నుంచి. 2025లో రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది ఏమనేసి మనం మాట్లాడతాం. అలాగే హీరో హీరోయిన్ ఎవరు ఉంటారు, వాళ్ళ ఋషి సార్ వసుధార గారు ఉండే ఛాన్స్ ఉందా, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమనేసి ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఫుల్గా మాట్లాడుకున్నాం. అసలు భూమి ఎంటర్టైన్మెంట్కి ఏమి అసలు స్టోరీ అనేసి ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుందాం. అంటే భూమి ఎంటర్టైన్మెంట్లో ఇప్పటి వరకు అయితే 3 సీరియల్స్ వచ్చాయి. 3 సీరియల్ బ్లాక్ బస్టర్ సీరియల్, ఇంకో 4వ సీరియల్ కూడా నిండు మనసులో అనేసి సీరియల్ వస్తుంది కదా. నిండు మనసు అనే సీరియల్ వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఫస్ట్ మనం మాట్లాడుకుందామంటే చెల్లెలు కాపురం సీరియల్ ఫస్ట్ టెలికాస్ట్ అయింది. దాంట్లో వచ్చి కుమార్ పంతం గారే డైరెక్ట్ చేశారు. అది రన్నింగ్లో ఉండగానే మన గుప్పడంత మనసు వచ్చింది. గుప్పడంత మనసు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు కంప్లీట్గా అసలు యూత్ ఎంటర్టైనర్ అయింది. అలాగే బ్రహ్మముడి వచ్చింది. బ్రహ్మముడి 1 సంవత్సరం పాటు రిలీజ్ అయినప్పటి నుంచి కార్తీక దీపం తర్వాత 1 సంవత్సరం పాటు నెంబర్ 1 సీరియల్గా ఉండడం అంటే చరిత్రలో నిలిచిపోయిపోయారని చెప్పాలి. అలాంటి సీరియల్ని కుమార్ పంతం గారు భూమి ఎంటర్టైన్మెంట్ అయితే తీసింది. ఇప్పుడైతే ప్రతి ఒక్క సీరియల్ చెల్లెలు కాపురం తప్పించి గుప్పిడంత మనసు ఒకటి చేంజ్ అయింది. అలాగే బ్రహ్మముడి టైం చేంజ్ అయింది. ఈ టైం చేంజ్ అయినప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు, మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా సరే తీసుకురండి, మేము ప్రైమ్ టైం ఇస్తామనేసి వాళ్ళు మాట ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు గుప్పడంత మనసు సీరియల్ టైం చేంజ్ అయినప్పుడు కూడా మళ్ళీ మంచి ప్రైమ్ టైం ఇచ్చారు బ్రహ్మముడికి. అలాగే ఈ విధంగా ఇప్పుడు కూడా మంచి ప్రైమ్ టైం ఇస్తారనేసి నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు కూడా ఖచ్చితంగా మీరు ఏ టైంలో చూడాలనుకుంటా అంటారు, నిండు మనసులో అనే సీరియల్ వచ్చిందంటే ఏ టైంలో చూడాలనుకుంటా అంటారు. అలాగే వసుధార గారు రుషిస్తారు ఇద్దరు కలిసి మళ్ళీ ప్రాజెక్టులోకి వస్తారా రారా అనేది మాత్రం కొంచెము డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటారా, ఇప్పుడు రుషి సార్ ఆల్రెడీ 2 ప్రాజెక్టులు అయితే చేస్తా అంటారు, 2 సినిమాలు అయితే చేస్తా అంటారు. అలాగే వసుధార గారు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేస్తా అంటారు. 90% వసుధార గారు అయితే హీరోయిన్గా కన్ఫర్మ్ అవుతారు. అక్కడ రుషి సార్ ఉంటారా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినామంటే మనకు ప్రోమో అయితే మేలో రావచ్చు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లొకేషన్ అంతా చూసుకోవాలి, పైగా వాళ్ళ షూటింగు అందరూ డైరెక్టర్ ఇంకా ఫైనల్లో. కుమార పంతం గారు అయితే 3 సీరియల్లు వచ్చినాయి, 3 సీరియల్కి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కుమార పంతం గారే మళ్ళీ చేస్తారనేసి 100% కాన్ఫిడెంట్. ఎందుకంటే భూమి ఎంటర్టైన్మెంట్ కుమార్ పంతం గారు ఆ విధంగా ఫస్ట్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన నమ్మకంతో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారనేసి మనం అనుకున్నాం. అలాగే ఋషి సార్ వసుధార గారు మళ్ళీ కలిసి వస్తే మనం చూడాలనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీరంతా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వాళ్ళ అప్డేట్స్ రాకముందే మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తా ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.